మనలో చాలా మందికి రాత్రి చిన్న లైటు వెలిగించి నిద్రపోయే అలవాటు ఉంటుంది. చిన్నపాటి భయం వల్ల కావచ్చు, లేక చీకటిలో అసౌకర్యంగా అనిపించడం వల్ల కావచ్చు. బెడ్ లైట్ వేసుకొని నిద్రించడం చాలా సాధారణం. అయితే మరికొందరికి స్వల్పమైన వెలుతురు కూడా నిద్రను గణనీయంగా దెబ్బతీస్తుంది. లైట్ ఆన్ చేసి నిద్రపోతే ఏమవుతుంది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ పూర్తిగా చీకటిలో నిద్రపోవడం ఎంత ఆరోగ్యకరమో తెలుసుకోవడం కూడా ముఖ్యం. అలాగే మన శరీరం కూడా 24 గంటల జీవచక్రమైన సర్కేడియన్ రిథమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ అంతర్గత గడియారం నిద్ర, శక్తి స్థాయిలు, హార్మోన్ల ఉత్పత్తి, జీవక్రియ, మానసిక స్థితిని నియంత్రిస్తుంది. చీకటి పడినప్పుడు మెదడు మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ విడుదల చేయమని శరీరానికి సంకేతం ఇస్తుంది. కాబట్టి చిన్న దీపం వెలుతురైనా సరే అది మెలటోనిన్ స్థాయిలను తగ్గించి నిద్ర నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. దీని ఫలితంగా ఉదయం లేవగానే అలసట, తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని పరిశోధనలు రాత్రి వెలుతురుతో నిద్రపోవడం శరీర జీవక్రియను మార్చి బరువు పెరగడానికి లేదా ఉబ్బకాయానికి కారణమవుతుందని సూచిస్తున్నారు. కనుక మన కనురెప్పలు మూసి ఉన్నప్పటికీ వెలుతురు మెదడుకు సంకేతాలు పంపగలదు. దీంతో మెదడు పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళకపోవచ్చు. కాబట్టి మెలటోనిన్ తగ్గడం వల్ల నిద్ర మాత్రమే కాదు, ఇతర హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా మసక నీలి కాంతి అంటే బ్లూ లైట్ శరీర సహజ నిద్ర చక్రాన్ని మరింత భంగం కలిగిస్తుంది. అందుకే మంచి నిద్ర కోసం పడక గదిని సాధ్యమైనంత వరకు చీకటిగా ఉంచడం మంచిది. అవసరమైతే మసకబారిన వెచ్చని రంగు నైట్ ల్యాంప్ ఉపయోగించడం కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.